ఇక సింహరాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. కాబట్టి డబ్బుల విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. ధనము దాచుకోకుండా ముఖ్యమైనటువంటి అవసరాల కోసం బాగా ఖర్చు పెట్టే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఆర్థికపరమైనటువంటి ప్రగతి, వస్తులాభము, వస్త్రయోగ్యత, ధనయోగ్యత, గృహయోగ్యత కనపడుతున్నాయి. బంగారపు ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు, బంగారంలో పెట్టుబడులు పెట్టే అవకాశాలు, భూములలో పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. అలాగే ప్రకృతిని బాగా ఆస్వాదించగలుగుతారని చెప్పచ్చు. ఇతరులకి మంచి చెడు బోధించడానికి, తప్పులు సరిదిద్దడానికి, ధర్మంగా మాట్లాడడానికి, దురలవాట్లు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయగలుగుతారు. ఈ వారం అంతా కూడా మానసిక ప్రశాంతత, అలవాట్లలో మార్పులు తెచ్చుకోవడము, ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టడము, వ్యాయామాలు చేయడము, పౌష్టికాహారం తినడము, అనారోగ్య సమస్యల గురించి ప్రత్యేక శ్రద్ధ పెట్టడము చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక సినిమా, టీవీ, మీడియా రంగాల్లో ఉండేవారికి, అక్కడ పనిచేసేటటువంటి వారికి కొత్త మిత్రుల పరిచయము, కొత్త అవకాశాలు రావడము, సమస్యలు పరిష్కరించుకోవడంతో పాటుగా ఉన్నతమైన స్థాయికి అయితే వెళ్తారని చెప్పచ్చు. తల్లిదండ్రుల నుంచి ఆస్తులు సంక్రమింప చేసుకునేటటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. మెంటల్ టెన్షన్లు చాలా శాతం తగ్గుతాయి. ఒత్తిడి తగ్గించుకోగలుగుతారు. అనేక రకాల సేవా కార్యక్రమాలు పాల్గొనగలుగుతారు. అనారోగ్య సమస్యల నుంచి బయటపడడము, దీర్ఘకాలిక రోగాలు తగ్గించుకోవడము, ఉన్నతమైనటువంటి భావాలతోటి, ఉన్నతమైనటువంటి మంచి మంచి ఆలోచనలతోటి ఎదరికి వెళ్ళడము, అలాగే శారీరకపరమైనటువంటి రుగ్మతల కోసం బాగా